నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. నత్రజని కాలుష్యం భూగోళంపై జీవనాన్ని కష్టాల పాలు చేస్తుంది ఇది. ఇక రసాయనిక ఎరువుల వాడకం, బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి శిలాజ ఇంధనాల వాడకం అంతకంతకు పెరిగిపోతుండడమే ఇందుకు కారణం. ఇక మనుషుల పనుల వల్ల అతిగా పర్యావరణంలోకి వెలువడుతున్న నత్రజని ప్రకృతిలోని సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. ఇక నత్రజని కాలుష్యం ముఖ్యంగా మూడు రకాలుగా భూగోళంపై మూడు సంక్షోభాలను అయితే కలిగిస్తుంది. దీన్నే ప్లానెటరీ ట్రిపుల్ క్రైసిస్ అని అంటారు. ఇక సుస్థిర పద్ధతుల్లో నత్రజని కాలుష్యాన్ని నిర్వహించే మార్గాలపై ప్రొఫెసర్ నందుల రఘురాం గత 25 ఏళ్లుగా విస్తృతంగా పరిశోధనలు అయితే చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్ ఎమెరిటస్ చైర్మన్ గా గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ ద్వారకా ఢిల్లీలోని ప్రొఫెసర్ గా అయితే డాక్టర్ రఘురాం సేవలు అందిస్తున్నారు. 2017లో ప్రపంచంలోనే మొదటిగా ఇండియన్ నైట్రోజన్ అసెస్మెంట్ నివేదిక రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర అని చెప్పొచ్చు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో అప్పట్లోని తీర్మానం కూడా జరిగింది. అయితే డాక్టర్ రఘురాం ని చేసిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అయితే బయటపడడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాసాయనిక ఎరువుల నత్రజని కాలుష్య తీవ్రత ఏంటో, వాటి కారణాలేంటో, పరిష్కారాలేంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. వాటి గురించి క్షుణ్ణంగా అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ప్రజల ఆకలి తీర్చే క్రమంలో అధిక దిగుబడుల కోసం హరిత విప్లవంలో భాగంగా వాడడం ప్రారంభించిన రాసాయనిక ఎరువులు నిజానికి పంటలకు ఉపయోగపడుతున్నా సరే దానికంటే వృధానే ఎక్కువ అవుతున్నదని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా రఘురాం కూడా అనడం జరిగింది. నత్రజని ఎరువుల వాడకం వృధా ఎక్కువే ఉంది. ప్రొఫెసర్ నందుల రఘురాం మాటల్లో చెప్పాలంటే మన దేశంలో పొలాల్లో వేస్తున్న రాసాయనిక ఎరువుల్లో 30 నుంచి 40% మాత్రమే పంటలకు ఉపయోగపడుతున్నాయి. 60 నుంచి 70% వృధాగా పోతున్నాయి. నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, సాయిల్ పొల్యూషన్ కి ఎక్కువగా ఇవి కారణాలు అవుతున్నాయట. జల వనరుల్లో జీవన వైవిధ్యానికి తూట్లు పడుతున్నాయని కూడా ఆయన అన్నారు. మన దేశంలో పంటల సాగు కోసం 2023 నుంచి 24లో 6 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా రాసాయనిక ఎరువులు వాడడం జరిగిందట. యూరియా అయితే 357.81 లక్షల టన్నులు, డిఏపి అయితే 109.73 లక్షల టన్నులు, ఎంఓపి అయితే 16.45 లక్షల టన్నులు, ఎన్పికే మిశ్రమ ఎరువులు అయితే 116.80 లక్షల మెట్రిక్ టన్నులు అయితే వినియోగం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట. మరోవైపు ఎరువుల మోతాదు పెంచుతున్న దిగుబడులు పెరగని స్థితి అయితే నెలకొంటుంది. రైతులు ఏటేటా అధికంగా ఎరువులు వాడడం తప్ప ఏ దిక్కుతోచని పరిస్థితి అయితే ఉంది. నత్రజని కాలుష్య ప్రభావంతో ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ అయితే పెచ్చరిల్లుతుంది. వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, కాలుష్యం అనే 3 పరస్పర అనుసంధాన సంక్షోభాలకు ఇది నేరుగా దోహదం చేస్తుంది. ఒకటి, వ్యవసాయంలో ఎరువుల వాడకం నత్రజని కాలుష్యానికి ప్రధాన మూలం. పంటలు వాడుకోలేకపోయినా అధిక నత్రజని నీటి వనరుల్లోకి వెళ్లి భూగర్భ జలాల్లోకి చేరుతుంది. వీటి వల్ల కూడా పొల్యూషన్ ఏర్పడుతుంది. తర్వాత పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలవుతాయి. ఇది వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు కూడా దోహదం చేస్తుంది. మూడవది, శుద్ధి చేయని లేదా సరిగా శుద్ధి చేయని మురుగునీటిలో అధిక స్థాయిలో నత్రజని, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి చెరువులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఆక్సిజన్ లోపించి చేపలు, ఇతర జలచరాలు చనిపోవడం జరుగుతుంది. ఆ నీటిలో విపరీతంగా నాచు కూడా పెరిగిపోతుంది. ఇది జలచరాలకు మరణ శాసనంగా అయితే మారుతుంది. ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే, నత్రజని తదితర ఎరువులను అవసరం మేరకు తగు మాత్రంగానే వాడుకోవాల్సి ఉంటుంది. సముచిత పాలల్లోనే వాడుకోవాలి. పశువుల పేడ మూత్రాన్ని సక్రమంగా సేకరించి వినియోగించే పద్ధతులను అమలు చేస్తే నత్రజని కాలుష్యం అయితే తగ్గుతుంది. వ్యర్థాలను తగిన రీతిలో పునర్వినియోగించడం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని ప్రోత్సహించి అధిక ఎరువుల వాడకం అవసరాన్ని తగ్గించుకోవచ్చు. ప్రభుత్వాలైతే నత్రజని ఉద్గారాలను పరిమితం చేసే పద్ధతులను ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. నత్రజని కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో సమాజంలో వ్యక్తుల పాత్ర కూడా కీలకం. మాంసం వినియోగాన్ని తగ్గించడం, రసాయనాలు లేని వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నత్రజని కాలుష్యాన్ని పరిష్కరించే విధానాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోషకాలను సమర్థవంతంగా వాడుకోలేమా అంటే వాడుకోగలమని చెబుతున్నారు. దేశంలో రోజుకు 15,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. ఈ నీటిలో 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని తదితర పోషకాలు అయితే ఉంటాయి.
శుద్ధి చేసి ఆ పోషకాలను పునర్వినియోగించుకోలేక ప్రతిరోజు 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పోషకాలను అయితే కోల్పోతున్నాం. ఇక మురుగునీటిలోని పోషకాలను పూర్తిగా రీసైకిల్ చేస్తే రసాయనిక ఎరువులు 40% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ రఘురామ్ అయితే చెప్పుకొచ్చారు. ఇక అదే విధంగా దేశంలో 20 కోట్ల పశువులు ఉన్నాయి. రోజుకు ఒక జంతువుకి 15 కిలోల పేడ వస్తుంది. అందులో 5% ఎన్పికే పోషకాలు ఉన్నాయి. వాటి పరిమాణం వచ్చేసి 1,50,000 మెట్రిక్ టన్నులు. ఇది మనం వాడే మొత్తం రాసాయనిక ఎరువుల్లో 95%. దీనికి అదనంగా రోజుకి ఒక పశువు నుంచి 15 నుంచి 20 లీటర్ల మూత్రము వస్తుంది. వీటిలో 3 పోషకాలు ఉంటాయి. ఆ మొత్తం 1,20,000 మెట్రిక్ టన్నులు. మరి సక్రమంగా మూత్రాన్ని సేకరించి వాడుకోలేక చాలా కోల్పోతున్నామని చెప్పొచ్చు. మరో మాటలో చెప్పాలంటే పంట పొలాలు, జనవాసాలు నుంచి వెలువడే మురుగునీటిలో 3,35,000 టన్నులకు పైగా పునర్వినియోగించుకోబడిన పోషకాలు కూడా ఉన్నాయి. ఇది మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపే ఉంటాయని రఘురాం చెప్పుకొచ్చారు. ఇక ఎరువు 4 రోజుల్లోనే మాయమవుతుంది. పంటలకు స్థూల పోషకాలైన నత్రజని అదే యూరియా, ఫాస్ఫరస్, పొటాషియం, ఇక సల్ఫరస్ లను 4:2:1 నిష్పత్తులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి వరి పంటకు సీజన్ కు హెక్టార్ కు అన్ని కలిపి 120 కిలోల ఎరువు వేయాలని శాస్త్రవేత్తలు అయితే సిఫార్సు చేస్తున్నారు. అయితే రైతులు ఈ నిష్పత్తిపై సరైన అవగాహన లేక ఈ మోతాదులను పట్టించుకోవడం లేదు. ఇక పంట పచ్చబడితే చాలన్నట్టు యూరియానే పొలాల్లోకి అయితే కుమ్మరిస్తున్నారు. అది కూడా పంట సీజన్ లోనే కేవలం 2 సార్లు మాత్రమే ఎరువులు వేస్తున్నారని ప్రొఫెసర్ రఘురామ్ అయితే అన్నారు. ఇక రసాయనిక ఎరువులను పంట 2 నుంచి 4 రోజుల్లోనే తీసుకోగలుగుతుందని కూడా సూచించారు ఈ ఎరువులని. ఇక పంట తీసుకునేది 30 నుంచి 40% మాత్రమే ఈ ఎరువుని. ఇక మిగిలింది ఎంత? 60 నుంచి 70% ఎరువు. ఇదైతే నీటి ద్వారా, గాలి ద్వారా వృధాగా పోతుంది. సమర్థవంతంగా ఎరువు వినియోగించుకోకపోవడం వల్ల సుమారు 1,00,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అయితే వృధా అవుతుందని ప్రొఫెసర్ రఘురామ్ అయితే చెప్పుకొచ్చారు. ఏ ఎరువు ఎంత ఎంత సమపాలలో వేయాలో అంతే వేయాలి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేస్తే ఎక్కువగా పంటకు ఉపయోగం. ఇక వృధా తగ్గుతుంది. అప్పుడే నత్రజని కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు ఆయన. అయితే ఎక్కువ సార్లు వేయడానికి రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మంచి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతులు ఆ పని చేయగలుగుతారని కూడా చెప్పుకొచ్చారు. సో చూసారు కదా, దీనివల్ల నత్రజని వాడకం ఎక్కువగా వృధా అవుతుంది. దీనివల్ల అయితే ఎక్కువగా కాలుష్యాలు అయితే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా వీళ్ళు రసాయనిక ఎరువులు కాకుండా బయో ఎరువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే రైతులకు మంచి దిగుబడి అయితే వస్తుందని అయితే చెబుతున్నారు మన ప్రొఫెసర్. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.